హాయ్ కన్నయ్య, నీకు కుబేరుడు ఎవరో తెలుసా? కుబేరుడు అంటే డబ్బులకి రాజు లాంటి వాడన్నమాట. కుబేరుడి దగ్గర చాలా డబ్బులుంటాయి. అందరికంటే నాకే ఎక్కువ డబ్బులున్నాయని కుబేరుడికి చాలా గర్వం ఉండేది. ఒకరోజు కుబేరుడు కైలాసంకి వెళ్తాడు. శివుడి దగ్గరికి వెళ్ళి నమస్తే చేస్తాడు. అప్పుడు శివుడు అడుగుతాడు, కుబేరా, ఎందుకు ఇలా సడన్గా కైలాసం వచ్చావు? ఏమైనా పని ఉందా అని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు, అవును శివ, మీకు ఈ కైలాసంలో తినడానికి ఏం దొరుకుతాయి? ఏం ఉండవు కదా. అందుకే ఒకసారి మిమ్మల్ని పార్వతీమాతని మా ఇంటికి భోజనానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. మా ఇంట్లో అయితే చాలా రకాల వంటలు ఉంటాయి కదా, మంచిగా తినొచ్చు అని ఇలా చెప్పగానే శివుడికి అర్థమైపోతుంది ఏంటంటే కుబేరుడు తన పెద్ద ఇల్లు ఇంకా ధనం చూపించడానికే మమ్మల్ని భోజనానికి పిలిచాడు అని. కుబేరుడు అలా అడిగేసరికి శివుడు, నాకిప్పుడు కైలాసం వదిలి రావడం కుదరదు, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అంటాడు. పార్వతీమాత కూడా శివుడు రాకపోతే నేను రాలేను అని చెప్తుంది. అప్పుడు కుబేరుడు బాధపడడం చూసి శివుడు ఇలా చెప్తాడు, సరే కుబేరా, నువ్వు బాధపడకు, నా బదులు బప్పా మీ ఇంటికి వస్తాడు భోజనానికి అని చెప్తాడు. అప్పుడు కుబేరుడు సంతోషించి సరే అని చెప్పి బప్పాని తీసుకొని వెళ్తాడు వాళ్ళ ఇంటికి. బప్పాతో పాటు బప్పా వాళ్ళ ఫ్రెండ్ ఎలుక కూడా వెళ్తుంది. కుబేరుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాక బప్పా కోసం తినడానికి చాలా ఫుడ్ ఐటమ్స్ చేపిస్తాడు. బప్పా అంటాడు, చాలా ఆకలిస్తుంది, తినేద్దామా అని. అప్పుడు కుబేరుడు బప్పాకి వడ్డించమని అక్కడున్న వాళ్ళకి చెప్తాడు. బప్పా ఇంకా ఎలుక తినడం స్టార్ట్ చేస్తారు. తింటూనే ఉంటాడు బప్పా. అక్కడ వండినవి అన్నీ అయిపోతాయి. మళ్ళీ వంట చేస్తారు బప్పా కోసం, అవి కూడా తినేస్తాడు. కుబేరుడు షాక్ అయిపోయి అలానే చూస్తుంటాడు. ఎన్నిసార్లు వంట చేసినా బప్పా ఏమో తినేస్తూనే ఉన్నాడు. అప్పుడు కుబేరుడికి అర్థమవుతుంది, నాకు చాలా డబ్బు ఉందనే గర్వం పోగొట్టడానికే బప్పా ఇలా చేస్తున్నాడు అని. కుబేరుడు వెంటనే బప్పా దగ్గరికి వెళ్ళి, సారీ బప్పా, నేను మీ నాన్నని ఇన్సల్ట్ చేశాను, నన్ను క్షమించు అని అడుగుతాడు. బప్పా ఏమో చాలా మంచోడు కదా, సారీ చెప్పగానే క్షమించేస్తాడు. కుబేరుడు కైలాసం వెళ్ళి శివుడికి ఇంకా పార్వతీమాతకు కూడా సారీ చెప్తాడు. శివుడు కూడా క్షమించేస్తాడు.